హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీకు కరివేపాకు కారప్పొడి గురించి చూపిస్తాను. కరివేపాకుని తెచ్చుకొని చాలా శుభ్రంగా కడుక్కొని అందులో కరివేపాకు, తర్వాత ధనియాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకోవాలి. పోపు దినుసులన్నీ కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో మినపప్పు, శనగపప్పు, తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు, కొద్దిగా మెంతులు, 10 నుంచి 20 వరకు నేను ఎండుమిరపకాయలను కూడా తీసుకున్నాను. అందులోకి కారం సరిపడా, ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు, తక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోవచ్చు. తర్వాత కొద్దిగా చింతపండును కూడా ఈనెలు తీసి పెట్టుకోవాలి. మనం మొత్తం పుల్లలు ఉంటాయి కదా, పుల్లలు లేకుండా చక్కగా తీసి పెట్టుకొని ఈ పప్పులన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఏమాత్రం మాడకుండా చక్కగా దోరగా వేయించుకున్నాను. వేయించుకొని దాన్ని చూడండి ఎలా వేయించాను. దాంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసినట్లయితే చాలా రుచిగా ఉంటుంది. ఇంగువ పొడిని వేసుకొని తర్వాత 10 నుండి 20 వరకు ఎండుమిరపకాయలను తొడిమెలు తీసి దాంట్లో వేసా. బాగా వేయించాలి. అవి ఏమాత్రం కూడా మాడకుండా వేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా చిన్న నిమ్మకాయ అంత చింతపండుని వేసాను. అందులో చింతపండుని వేసి 10 నుండి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసాను. అంటే చిన్న వెల్లుల్లిపాయ తీసుకొని వేసాను. ఇది బాలింతలకు కూడా చాలా ఆరోగ్యం. బాలింతలకు వేయాలి అన్నప్పుడు శనగపప్పు వేయకూడదు. ఒక శనగపప్పును వేయకుండా మిగతావన్నీ వేసుకొని నూరుకోవచ్చు. తర్వాత మామూలుగా కూడా మనం ఇడ్లీలలోకి, దోశలలోకి కారప్పొడి చాలా బాగుంటుంది. వేడి అన్నంలో మొదటి ముద్దలోకి చాలా రుచిగా ఉంటుంది. దాన్ని బాగా కడిగి ఆరబెట్టుకొని ఉంచుకున్నాం కదా ముందు రోజే, కాబట్టి అది కూడా చాలా పొడిగా అయ్యింది. దాన్ని బాగా వేయించుకోవాలి. కరివేపాకుని వేసి చక్కగా వేయించాలి. వేయించినట్లయితే దోరగా అయిపోయి కొంచెంగా ఆకు కరకరలాడుతున్నట్టుగా అవుతుంది. నూనెలో వేయించినట్లయితే చాలా రుచిగా ఉంటుంది కదా కరివేపాకు వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా కరివేపాకు మనం తినడం అలవాటు చేసుకోవాలి. కూరలో కరివేపాకు అంటారు కదా, కరివేపాకు రాగానే తీసి పక్కకు పడేస్తారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కరివేపాకుని పారేయకూడదు, తినాలి. తింటే ఆరోగ్యం. దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ జార్లో తీసుకున్నాను. అదంతా కూడా చల్లారనిచ్చి కొద్దిసేపు పక్కకు ఉంచాలి. వేడి మీద అయితే ముద్ద అవుతుంది, అందుకోసమని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి దాన్ని చక్కగా మిక్సీ జార్లోకి తీసుకొని పొడి కొట్టుకున్నట్లయితే ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. అది చూసారా ఎంత పొడిగా వచ్చిందో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.